ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో భాగంగా నిర్వహించిన అవుట్ రీచ్ సెషన్లో ఆయన ప్రసంగించారు. నేటి ప్రపంచంలో పరస్పర విశ్వాసమే అత్యంత విలువైన వ్యూహాత్మక ఆస్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావం పునరుద్ధరణ అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ ప్రపంచం వనరుల కొరతతో కాకుండా నమ్మకం కొరతతో సతమతమవుతుంది. ఈ విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడంపైన మన భాగస్వామ్యాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అభిప్రాయాలను సోషల్ మీడియా X ద్వారా పంచుకున్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ తత్వశాస్త్రం వసుధైవ కుటుంబకం గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాతగ్రహీత సంబంధాల నుంచి ప్రపంచం బయటపడాలని, ఆత్మగౌరవం, పరస్పర గౌరవంతో కూడిన సమాన భాగస్వామ్యాల వైపు పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సౌర కూటమి, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచ సహకారానికి ఏ విధంగా కృషి చేస్తుందో ఆయన వివరించారు. గ్లోబల్ సౌత్ దేశాల గలాని అంతర్జాతీయ వేదికలపై వినిపించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని మోదీ పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పాటు పలువురు ప్రపంచ నేతలతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఇవి పడుకున్న అప్డేట్స్.